ఏం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట. పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద. ఓ మారేడు దళం పట్టుకెళ్ళి ఇలా విసిరి పారేశాడు. పరమ సంతోషపడిపోయి కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతి పెడతాట. అంతటి అనుగ్రహప్రదాత, అంతటి దయాళు. కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు, శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు. ఎవరు? మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు, సామాన్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమభక్తితో సైకతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం